ఆకేళ్ల రాఘవేంద్ర గారు, మీరు తెలుగు పండితులు, నాకు గురువు కూడా. ఇప్పుడు తెలుగు భాష అస్తిత్వంలో ఉంది, మీరు కాదనగలరా? 563 మందికి ర్యాంకులు వస్తే అందులో 60 మంది కూడా తెలుగోళ్ళు కనపడే ప్రసక్తి లేదు, అసలు కనిపించడం లేదు. 500 పైగా ఒక్కళ్ళు కూడా కనపడతలే. 450 పైన 500 618 మందిలో కనీసం 10 మంది 15 మంది అయినా తెలుగోళ్ళు కనపడుతున్నారా? అంటే తెలుగు భాష అస్తిత్వంలో ఉంది, అస్తిత్వం ప్రమాదంలో ఉంది కదా. మీరు తెలుగు భాషా పండితులు, తెలుగు భాష మీదే మీకు జీవనోపాధి, తెలుగు భాష మీదే మీ ఆస్తులు, తెలుగు భాష మీదే మీ జీవితాలు కదా. ఈ తెలుగు భాష అస్తిత్వం ప్రమాదంలో పడినప్పుడు మీరు ఏదో లోపాలు, ఎన్నో మూల్యాంకన లోపాలతో వచ్చిన ర్యాంకర్స్ని చక్కగా వేసుకోవడం, ప్రచారం చేసుకోవడం, మీ డబ్బులే పరమావధి, మీ జీవిత లక్ష్యం. కానీ తెలుగు భాషకి మీ బాధ్యత మర్చిపోకూడదు. అది తల్లి, తల్లులకు తల్లి, అమ్మకి అమ్మ, అర్థమైందా? కానీ ఈ విషయంలో మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి ఆకేళ్ల రాఘవేంద్ర గారు. నేను పేరు పెట్టి నేను ఎవరిని అనను, కానీ మిమ్మల్ని అంటున్నా, ఎందుకంటే మీరు నా గురువు అవుతారు. తెలుగు భాష ప్రమాదంలో ఉంది, తెలుగు సంస్కృతి ప్రమాదంలో ఉంది. అదే తెలుగు మీడియం, తెలుగు లిటరేచర్ బుక్ అమ్ముకొని మీరు మీ జీవితాన్ని మంచిగా కంఫర్ట్ చేసుకున్నారు. ఈరోజు తెలుగు అస్తిత్వాన్ని మర్చిపోతే ఏమనాలో మీరే వేసుకోండి, డాష్ 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 అంతే. నేను ఈ విషయం మీకు అనకూడదు, నేను అసలు ఆ విషయానికి రాను. నేను ఒక జ్ఞానం, ఆ జ్ఞానం డబ్బు పరమావధి అవ్వకూడదు. ఆ జ్ఞానం సమాజానికి పెన్నిది అవ్వాలి, సమాజానికి సేవ చేయాలి. ఈరోజు మనం పవిత్రమైన వృత్తిలో ఉన్నాం. దేశానికి సేవకులు తయారు చేసే, బిల్డర్స్ ఆఫ్ ది నేషన్ తయారు చేసే, సర్వెంట్స్ ఆఫ్ ది నేషన్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియాని తయారు చేసే ఒక అద్భుతమైన పవిత్రమైన వృత్తి. ఇంతకంటే మనకి దేవుడు ఏమీ ఇవ్వలేదు. నేను ఇంకోటి చెప్తున్నా, మీతో పాటు మీరే ఇన్స్టిట్యూట్లు కూడా ర్యాంకర్స్ని కొనడం, ర్యాంకర్స్ని ప్రచార సాధకాలుగా వాడుకొని ఇంకొకరిని ఆకర్షించుకోవడం అనేది ఇంకా పద్ధతి మార్చుకోవాలి. ఈ పద్ధతి ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోండి. ఇప్పుడు మూల్యాంకనంపై మీరు మాట్లాడండి, మూల్యాంకనంలో తప్పులు లేవు అని ఎవరైనా మాట్లాడగలరా? మాట్లాడండి, ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. ఇటు తీసుకుంటారా? మీకు భయాలు ఎందుకంటే? సమాజంలో మేధావులుగా ఉన్నప్పుడు మీకు భయాలు ఎందుకు? మీ అసలు వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ మోటివ్, బేసిక్ మోటివ్ ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? డబ్బుల, దేశ సేవ? ఓకే, దేశ సేవ అయితే ఈ మూల్యాంకనంపై ఎలుగెత్తి చాటండి. మూల్యాంకనం తప్పులు లేవా? వాట్ ఈస్ దట్ లిస్ట్? యూపీఎస్సీలో మీకు నిజంగా అనుభవం ఉంటే మీరు ఇందులో ఎలుగెత్తి చాటాలి కదా. మీరు ర్యాంకర్స్ని ప్రచార సాధకాలుగా వాడుకోకండి. 563, మీరు ఎవరు? నాకు 54 ర్యాంకులు వచ్చినాయి ఈరోజు. తెలుగు మీడియం ఉంటే 100 దాటేసును. నేను బాధపడుతున్నా, 54 నేను వేయను. 500 దాటి 3 మిగిలిన ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, 51 ర్యాంకులు నేను వెయ్యను. నేను ముందే చెప్పాను 2 నెలల క్రితం, నేను వెయ్యను. అశోక్ నగర్ డిఫరెంట్ టర్న్లో వెళ్ళాలి. ఎవ్వరు పూల్స్ లేరు, స్టూడెంట్లు అందరూ పూల్స్ లేరు, తల్లిదండ్రులు పూల్స్ లేరు. మీరు నా ఈ ర్యాంక్ వచ్చింది ప్రశాంతంగా చేసుకుంటుంటే పూల్స్ కాదు ఎవరు. అసలు తెలుగుకి గతి పట్టింది ఎవరు అండి? బైలింగ్వల్ ఎందుకు చేయరండి? ఆకేళ్ల రాఘవేంద్ర గారు, మీరు ప్యూర్గా లాంగ్వేజ్లో పెట్టారా? మీకు ఇంగ్లీష్ వచ్చా? మీరు ఇంగ్లీష్ మీడియం అమ్మాయిని ఎలా వేసుకుంటారండి? మీరు తెలుగును ప్రమోట్ చేయండి, ముందుకు రండి. మీ వెనకాల నేను ఉంటా. బైలింగ్వల్ పెట్టొద్దు. ఈరోజు అశోక్ నగర్కి నేను హెచ్చరిక అనుకుంటారు, ఏమనుకుంటారు? ఓకే, మీరు ప్యూర్గా తెలుగు మీడియంలో కోచింగ్ పెట్టండి, ప్యూర్గా తెలుగు మీడియంలో 1-to-1 లాంటి బ్యాచ్లు పెట్టండి. చక్కని తెలుగును మాట్లాడించండి. చక్కటి తెలుగు చాలామంది చిన్న ఇన్స్టిట్యూట్లో ఉన్నారు, తెలుగు స్పష్టంగా మాట్లాడగలుగుతారు, ఇంగ్లీషు స్పష్టంగా. వాళ్ళకి జీవనోపాధి కల్పించండి. మీరు ప్రచారాస్త్రాలుగా ర్యాంకర్స్ని వేసుకోకండి, నవ్వుతారు. పూల్స్ కాదు ఎవ్వరు ఇక్కడ. స్టూడెంట్లు లక్షలాది మంది రాత్రి నిద్ర లేదు, కళ్ళు చూడండి. ఒకళ్ళు చనిపోతానని, ఒకళ్ళు ఇదే అని. ఫోన్, మీకు ఎవరైనా ఫోన్ మాట్లాడారు ఎప్పుడైనా? ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లో ఎప్పుడైనా స్టూడెంట్స్కి మీ నెంబర్ ఇచ్చారా? ఇవ్వండి. అశోక్ నగర్ మార్చండి. ఇది ఇదేంటి నువ్వే ఎత్తుకున్నావు గొప్పడమని అనుకోండి, తిట్టుకోండి. నాకు ఏం తిట్టుకున్నా పర్లేదు, నేనేం పట్టించుకోవడంలా. అశోక్ నగర్ని రిఫార్మ్ చేయాలి. ఐ కేమ్ టు అశోక్ నగర్ ఓన్లీ టు రిఫార్మ్ అశోక్ నగర్ని మార్చండి. బైలింగ్వల్ బదులు లాంగ్వేజ్ ఇవ్వండి, ప్యూర్గా తెలుగు ఇవ్వండి, ప్యూర్గా ఇంగ్లీష్ మీడియం ఇవ్వండి. తెలుగుని ప్రమోట్ చేయండి. మీ బాధ్యత తెలుగు నేల మీద ఉండి, తెలుగు భాషలో పుట్టి, తెలుగు మాతృభాష తెలుగుని ప్రమోట్ చేయండి. రాఘవేంద్ర గారు, మీరు నేను అన్నదాన్ని ఏంటి నా మాట్లాడేసారి నొప్పించుకున్నా నేనేం పట్టించుకోనండి. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చాలా జ్ఞానులు, ఆత్మవిమర్శ చేసుకోండి. ఇంకా మిగిలిన ఇన్స్టిట్యూట్లు కూడా నేను పేర్లు సంబోధించను.
ప్రసారాస్త్రాలుగా ఈ ర్యాంకర్స్ని కొనుక్కోవడం, వేసుకోవడం, నవ్వుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీకు విజ్ఞతగా వదిలేస్తున్నాం. స్టూడెంట్ల తరపున ఈ వీడియో చేయడానికి కూడా నేను ఈ విషయం మీకోసం ఇలా మాట్లాడడానికి నాకు అసలు సిగ్గు అనిపిస్తుంది నాకే. ఓకే, ఇట్ ఈజ్ నేను ఇంకోటండి, మీకు మీ యొక్క అంతరాత్మకి ప్రబోధిస్తున్నాను. ఈ విషయంలో అశోక్ నగర్లో పోకడ మార్చండి. అందరు తల్లిదండ్రులు బాధల్లో ఉన్నారు. తెలుగు మీడియం ఎందుకు చదివామరా మన తెలుగు మీడియం, అసలు తెలుగు మీడియంలో ఎందుకు రాసాంరా అని బాధపడుతున్నారండి. ఓకే, నాకు తెలుగు లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్తోనే నేను 3 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. ఓకే, నా ఇంటర్వ్యూ లెటర్లు బయట పెడతాను కూడా నేను ఏదన్నా అనుకుంటే. ఓకే, ధైర్యంగా మాట్లాడండి. మీకు ఏది అనుకుందో మాట్లాడండి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ కోసం మాట్లాడండి. రాజ్యాంగం చదువుకున్న వాళ్ళు, సివిల్ సర్వీస్ ఫ్యాకల్టీ రాజ్యాంగం కోసం మాట్లాడకపోతే రేపు పొద్దున ఏంటండి? వాళ్ళని ప్రచారాస్త్రాలుగా కొనుక్కోవడం ఏంటండి? ర్యాంకర్స్ని బేరం ఆడుకోవడం ఏంటండి? ఎంపీడీఓ 10 లక్షలు అమ్మ నీకు ఇది ఇస్తాను, ఇదంతా తెలియలేదా? ఇదంతా తెలియడం లేదా? ఈ పరిస్థితి ఎందుకు రావాలి? మన వల్లే వస్తుంది. సో ఇన్స్టిట్యూట్లు మారాలి. ఇన్స్టిట్యూట్లు ఒక పవిత్రమైన వృత్తిగా దీన్ని భావించాలి. పవిత్రమైన వృత్తిగా భావించే చిన్న ఫ్యాకల్టీలు, చిన్న ఇన్స్టిట్యూట్లకు మీరు దారివ్వండి. చాలా మాట్లాడండి. చాలామంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి, ధైర్యం లేదు, ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి లేదు. మీరు అన్నీ ఉన్నాయి, కానీ డబ్బే పరమావధిగా పనిచేయకూడదు. సంస్కృతి పరమావధిగా పనిచేయండి. తెలుగు భాష పరమావధిగా పనిచేయండి. ఈరోజు మూల్యాంకనంలో అన్ని లోపాలే. అందరూ బాధపడుతున్నారు. కోర్టులో పిటిషన్లు, మిమ్మల్ని కోర్టుకి వెళ్ళొద్దు అన్నారు ఎవరైనా? రాజ్యాంగబద్ధంగా మీ కోర్టు రైట్ లేదా? వెళ్ళరా? మళ్ళీ తెలుగు భాషపై భయంకరంగా మాట్లాడడం. సో మీ అంతరాత్మకు ప్రబోధిస్తున్నా మీరు ఈ విషయాలు మానుకోవాలి. అదర్వైజ్ స్టూడెంట్లు మాత్రం ఈ విషయంలో మాత్రం బాగా బుద్ధి చెప్తారని నేను చెప్తున్నా. ఎవరు కూడా ప్రచారానికి మాట్లాడుతున్నారా, దేనికి మాట్లాడుతున్నారా అని తెలిసిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఐఎమ్ సారీ టు హర్ట్ యూ, బట్ యూ షుడ్ డూ ఇట్. ఇట్ ఈజ్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ యాజ్ యూ బర్న్ ఇన్ ది తెలుగు ల్యాండ్. ఓకే, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది తెలుగు లిటరేచర్. ఓకే, ర్యాంకర్స్ని వేసుకోవడం, మీరు మాట్లాడిన విధానం నన్నుగా చాలా హర్ట్ చేసింది. ఇట్ ఈస్ నాట్ ఏ ఆగర్ వెల్ ఫర్ ది తెలుగు సొసైటీ అండ్ ది కంట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్.